కొండేపి నియోజకవర్గంలో ఎస్సీ మాదిగ, ఎస్సీ మాల, తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసికట్టుగా ఒక టీం వర్క్గా పనిచేసుకొని గ్రామాన రాబోయే ఎలక్షన్లో కొండేపి ఎమ్మెల్యేగా డోల బాల వీరాంజనేయ స్వామిని, ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డిని గెలిపించాలని దామచర్ల సత్య ఎస్ఎస్ఎల్ నాయకుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా దామచర్ల సత్య మాట్లాడుతూ, ఇంకా మనకి 20 రోజులు మాత్రమే టైం ఉన్నది. కొండేపి నియోజకవర్గంలో 6 మండలాలు టీములుగా ఏర్పడి మండలానికి 2 టీములుగా విభజించుకొని 12 టీములుగా తెలుగుదేశం పార్టీ గెలుపునకు కృషి చేయాలని గతంలో టీడీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి పనులు వివరిస్తూ రాబోయే ఎలక్షన్లో ఎమ్మెల్యే స్వామిని, మాగుంట శ్రీనివాసరెడ్డిని సైకిల్ గుర్తుపై 2 ఓట్లు వేసి గెలిపించాలని, ఆగిపోయిన పనులు మరలా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తామని, దామచర్ల కుటుంబం మీకు అన్ని విధాలా అండగా ఉంటుందని దిశానిర్దేశం చేసిన దామచర్ల సత్య కార్యదర్శి మా అందరికీ కూడా పూజనీయులు శ్రీ రామచంద్ర సత్యనారాయణ గారు, అదేవిధంగా మా గౌరవ సోదరులు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ పార్టీలో కార్యదర్శి పెద్దలు కొట్టయ్య గారు, 6 మండలాల మండల తెలుగుదేశం పార్టీ ఎస్ఎస్ఎల్ వారు అధ్యక్షుడు, ముందున్నటువంటి మా సోదరుడు జిల్లా ఎస్ఎస్ఎల్ మార్కెట్ సభ్యులు పెద్దలు వెంకటేశ్వర గారు, అదేవిధంగా ఇక్కడికి వచ్చినటువంటి నాయకులకు పేరున ఈ సమావేశం శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈ యొక్క సమావేశ ఉద్దేశం సోదరులు బాగా చెప్పారు. మనం ఇంకా తక్కువ రోజులు మాత్రమే మనకి ఎన్నికలు ఉన్నాయని అందరూ కూడా గుర్తు చేసుకోవాలి. ఈ ఎన్నికల్లో మరి స్వామి గారు ఎమ్మెల్యే అభ్యర్థిగా, అదేవిధంగా పార్లమెంటరీ మెంబర్గా గౌరవ పెద్దలు మాగుంట శ్రీనివాసరావు గారు, వీరిద్దరు కూడా గెలుపు మనం అందరం కూడా నిరంతరం కృషి చేయాలి. అన్నదమ్ములాగా మొన్న ఒక సమ్మేళనాన్ని మనం జరుగుమంలో చూసాం. చాలా బాగా జరిగింది. గౌరవ సోదరులందరూ కూడా బాగా కృషి చేశారు. ఆ కార్యక్రమం సక్సెస్ అయింది. అదేవిధంగా ఇప్పుడు మనం అందరం కూడా ఎన్నికలను సక్సెస్ చేయాలి. ఎన్నికలను సక్సెస్ చేయాలంటే నిరంతరం మనం లోకంలో ఎవరుకోవాలి, లోకంలో ఉండేటువంటి 2 అటు ఎస్సీ మాల, ఇటు ఎస్సీ మాదిగా వీళ్ళందరూ కూడా మన అన్నదమ్ములాగా కలిసి స్వామి గారు, అదేవిధంగా మన మాగుంట శ్రీనివాసరెడ్డి గారి విజయానికి మనం అందరం కూడా కృషి చేయాలి. మన కుటుంబాలు, అదేవిధంగా మన బంధువులు, మన ఫ్రెండ్స్, ఎక్కడైతే మన సర్కిల్ ఉంటుందో ఈ కాన్స్టిట్యున్సీలో, ఆ కాన్స్టిట్యున్సీలో మనం పనిచేయాలి. వారందరి చేత కూడా ఓట్లు వేయించి వీళ్ళ విజయాన్ని మనం చూడాలి. ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యున్సీ నుంచి మనం ఆ విధంగా పనిచేసామో, మన సత్యనారాయణ గారికి అక్కడ బలమైనటువంటి ప్రయారిటీ ఉంటుంది. బాబు గారి దగ్గర కానీ, అదేవిధంగా లోకేష్ బాబు గారి దగ్గర కానీ, పార్టీ కాడ అది చాలు. ఈ కాన్స్టిట్యున్సీ మనం అభివృద్ధి కానీ సంక్షేమం కానీ చేసుకోవాలంటే ఈ విధంగా మనం పనిచేయాలని కోరుకుంటూ, ఇంకా పెద్దలు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన 19వ తారీఖు మన స్వామి గారి నామినేషన్. ఈ నామినేషన్ అన్ని గ్రామాల నుంచి, పల్లెల నుంచి ప్రతి ఒక్కళ్ళు మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ దీంట్లో పాల్గొనాలి. ఇది అయిపోయినాక మన కొండేపి నియోజకవర్గ ఎస్సీసీఎల్ అధ్యక్షులు మండలంలో జిల్లాలో ఉన్న తెలుగుదేశం పార్టీలో దళితులకు అనేక సంక్షేమ కార్యక్రమాలు తీసుకొని రావడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆ పథకాలన్నీ రద్దు చేశారు. అలాగే మంచి విదేశీ మన అంబేద్కర్ విదేశీ విద్యా యోజన అలాంటి ఒక పథకాన్ని కూడా రద్దు చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి తన పేరు పెట్టుకోవడం కూడా చాలా బాధాకరం.
దళితులపై జరిగిన దాడులు కానీ ఇవన్నీ అనేకం ఈ ప్రభుత్వంలో దళితులపై జరిగిన దాడులు ఎక్కువ జరగాలి. కాబట్టి మీరు ఇవన్నీ ఒక మన నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఎస్సీ సప్లై నిధులతోటి ఎన్ని కాలనీలో మనం రోడ్లు వేసుకున్నాం, ప్రతి పల్లె ఈరోజు సిమెంట్ రోడ్లు కూడా వేసుకోవడం జరిగింది. కాబట్టి అందరం ఒకసారి కూర్చొని మండలానికి 2 టీమ్స్గా 6 మండలాలు అంటే మండలానికి 2 టీంలు 12 టీంలు అవుతాయి. విస్తృతంగా ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకి వెళ్ళి మన తెలుగుదేశం ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి తెలియజేయాలని నేను కోరుకుంటా ఉన్నా. దానికి ఇప్పుడు మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది. మీరే కూర్చొని ఒక 6 టీములుగా వేసుకొని రేపు నామినేషన్ అయినప్పటి నుంచి ఒక సంకల్పంతో ఈ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కంచుకోట, ఇక్కడ కుల మతాల అతీతంగా ఈరోజు మనం పనిచేస్తూ ఉన్నాం. 6 మండలాలు 12 టీంలు. కేవలం మనం ప్రతి ఒక్క కాలనీకి వెళ్ళి మన పాంప్లెట్లు మన మెటీరియల్ మొత్తం మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతిదీ మన నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్లస్ రాష్ట్రంలో జరిగిన చంద్రబాబు నాయుడు గారు ఆయనలో చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రతి ఒక్క ఓటర్ని మనం అది టచ్ చేసుకుంటూ ఈ ఎలక్షన్ అయిన దాకా మనం ఒక పట్టుదలతోటి మన ఎమ్మెల్యే స్వామి గారికి మీరందరూ అండగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నా. ఒక పక్క ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని చూడడం జరిగింది. అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా ఈ నియోజకవర్గంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఒంగోలు పార్లమెంట్లో చేయడం జరిగింది. కాబట్టి ఇద్దరిని మనం ప్రతి పల్లెకి మన పాంపులెట్ వెళ్ళాలి. మీరందరూ కూడా కష్టపడి తెలుగుదేశం పార్టీకి మనందరం వెన్నుముకగా మన ఎమ్మెల్యే స్వామి గారికి కష్టపడి పనిచేయాలని కూడా కోరుకుంటా ఉన్నా. ఇక 20 రోజులు మాత్రమే మనకు ఎలక్షన్కి వచ్చింది దగ్గరికి. మీరందరూ ఓపిక చేసుకొని ఈ 20 రోజులు కష్టపడితే రాబోయే 5 సంవత్సరాలు మన ప్రభుత్వం వచ్చినాక మనకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా కానీ మనం గ్రామాల్లో అభివృద్ధి చేసుకోవడానికైనా మనం డైరెక్ట్గా మన పెద్దల పార్టీ పెద్దలతో రాష్ట్ర నాయకులతో మాట్లాడి మీకు ఎంత దూరమైనా మీకోసం నేను వస్తానని కూడా మీకు నేను తెలియజేస్తా ఉన్నా. మీరందరూ కష్టపడి మనం ఒక టీం వర్క్ తోటి పనిచేద్దాం. కరెక్ట్గా నామినేషన్ తర్వాత నుంచి మీరు ఎప్పటి నుంచి అందరూ సీనియర్ నాయకులు ఉన్నారు, అందరం ఒక టీం వర్క్ తోటి మనం కష్టపడి పనిచేద్దామని నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మీరు అందరూ వచ్చారు కాబట్టి ఇంకా రానులో కూడా మీరు ఫోన్లో మాట్లాడి సంప్రదింపులు చేసుకొని వాళ్ళందరినీ కూర్చొని వాళ్ళతోటి మీ యొక్క కమిటీలన్నీ వేసి మొత్తం కొండేపి నియోజకవర్గంలో ఈ యొక్క మన ఎస్సీ కాలనీలన్నింటిలోకి మన పాంప్లెట్ పోవాలి. మన బాబు గారు చేసిన అభివృద్ధి కూడా మీ అందరికీ తెలియజేయడం కూడా కోరుకుంటా ఉన్నాను. ఆ రోజు ఇంకా మీరు అందరూ కూర్చొని వాటి గురించి డిస్కస్ చేసుకొని దీనిపైన ఒక అవగాహనకు రావాలని కూడా కోరుకుంటున్నాను.